తెలుగుదేశానికి స్ట్రాంగ్‌గా ఓట్లు పడుతున్నాయి ఎక్కడ అని అర్థం. హ్మ్. అందువలన ఎళ్లి పగలగొట్టుండాలి. తెలుగుదేశం తిరుగుబాటు ఎలా అవుతది అప్పుడు? అంటే ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం వాళ్ళు తిరుగుబాటు. పోలింగ్ బూత్‌ల దగ్గరికెళ్లి ఓట్లేస్తున్నట్టు. ఓకే. హుహు. అంతకుముందు అట్లా కాంగ్రెస్ వోళ్ళు ఓట్లని ఏయనివ్వలేదు 20 ఏళ్ళు, అంటే 25 బూత్ ఏళ్ళు. క్యాప్చరింగ్ జరిగిందనుకోవాలా? అంతే. జరిగింది కాబట్టి ఈయన బూత్ కోపం వచ్చిందా? క్యాప్చరింగ్ గాదు. హ్మ్. ఓటు వేయడానికి వచ్చేస్తున్నారు ఎగబడి. ఓకే. ఓకే. హ్మ్. అది అందువలన క్యాప్చరింగ్‌లోనే అది ఎందుకొస్తది? కంట్రోల్ చేయడానికి సాధ్యం కాక హ్మ్. ఇక ఆ ఓట్లు మనకి రావన్నటువంటి ఉద్దేశంతో పగలగొట్టుండాలి. హ్మ్. ఉడుకుతనంతో ఆ! చేసినయి. హ్మ్. ఉడుకుతోనంతా హ్మ్. చేసింది. అదే. ఇక్కడ నేను హ్మ్. అప్పట్లో గమనించిందేంటంటే, గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులు స్పాట్‌కి రారు. హ్మ్. వస్తే వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయని భయం. హుహు. హ్మ్. నేనప్పుడు వ్యానేసుకొని వెళ్తే మేము మారుతి వ్యానేసుకొని వెళ్తే 2 ఊళ్ళ ఇవతల ఆపేశారు మమ్మల్ని హ్మ్. పోలీసులు. హ్మ్. ఆపేసి మీరు ఎళ్ళబాకండి సార్ అన్నారు. హ్మ్. ఏమన్నా ఆర్డర్ ఏసారా అన్నా. హ్మ్. ఇప్పుడేమన్నా కర్ఫ్యూ గాని అట్లాగేమన్నా ఆర్డర్ ఏసారంటే అట్లాంటిదేం లేదండి. హ్మ్. కాకపోతే గొడవలు జరుగుతున్నాయి మీరు అక్కడికెళ్తే దాడులు మీ దాని మీద కూడా జరుగుతాయి అన్నారు. హ్మ్. అదేంది మీరు రావచ్చు కదా అన్నా. హ్మ్. ఎందుకు సార్ ఈ టైంలో ఎళ్తే తలకాయలు పగులుతాయి. హ్మ్. మనం కూడా దెబ్బలు తినాలే. హ్మ్. ఒక అరగంట అయితే మొత్తం వాళ్ళే సర్దుకుంటారు. హ్మ్. చివర్లో ఎళ్ళేస్తే మనం కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. ఈలోపు మనం వాళ్ళు మంచి ఉడుకు మీద ఉన్న టైంలో వెళ్తే మనకి దెబ్బ అన్నారు. హ్మ్. సరే నేనైతే వెళ్ళా స్పాట్‌కి. అదే. హ్మ్. అట్లాగా ఆ రోజుల్లో నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు దీంట్లో కూడా గమనిస్తే హ్మ్. పోలీసులు స్పాట్‌లో కనిపించట్లేదు అక్కడ. హ్మ్. ఇప్పుడు ఈయన అవును. ఎనకాల హ్మ్. పోలీసులు కనిపించట్ల. హ్మ్. అవును. బయట కొట్టుకుంటున్న చోట కూడా పోలీసులు కనిపించట్ల. హ్మ్. అంటే పోలీసులు దూరంగా ప్రేక్షక పాత్ర పోషించారు. హ్మ్. అది స్పష్టంగా కనబడుతోంది. ఇండైరెక్ట్‌గా సహకరించారు అంతే. అని అనుకోవాలి.